అందరికీ నమస్కారం. భగవద్గీతకు ముందు కథను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్న సమయంలో ధృతరాష్ట్రుడు ఎంతగానో దుఃఖిస్తూ కూర్చున్నాడు. ఆయనకు నిద్ర ఆహారాలు లేవు. తన కొడుకులు బంధువులు అంతా నశించిపోతారే అన్న దిగులుతో అదే పనిగా కుమిలిపోతున్నాడు. అప్పుడు వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. మహారాజా, ఇప్పుడు దిగులు పడి ఏం లాభం? మహాయుద్ధం జరగబోతున్నది. విపరీతంగా జననష్టం సంభవించనున్నది. చూడు, ఎటు చూసినా అపశకునాలు కనిపిస్తున్నాయి. నీవారే కాదు, భూమి మీద అసంఖ్యాకంగా రాజులు వీరులు ఈ యుద్ధంలో హతమైపోనున్నారు. ఇది దైవ నిర్ణయం అన్నాడు వ్యాసుడు ధృతరాష్ట్రునితో. అది విని ధృతరాష్ట్రుడు, మహాత్మా, అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అని దీనంగా అడిగాడు. అందుకు వ్యాస మహర్షి, మహారాజా, చేతనైతే ఇప్పుడైనా నీ కుమారులకు ధర్మం చెప్పు. యుద్ధం ఆపి న్యాయంగా నడుచుకోమని వారికి బోధించు. అలా చేస్తే నీకు నీ వంశానికి ఎక్కడలేని కీర్తి వస్తుంది. నీ వాళ్ళంతా సుఖంగా ఉంటారు, ప్రజలు సుఖపడతారు అని చెప్పాడు. మహర్షి మాటలు విని గ్రుడ్డిరాజు కంట తడి పెట్టాడు. మునీంద్ర, నీకు తెలియనిది ఏమున్నది కనుక నేను చెప్పడానికి? నా కొడుకులు నా వశంలో లేరు. ఏం చేసేది? కుమారులకు బుద్ధి చెప్పలేదని నా మీద నింద వేయకు మహర్షి. నేను అన్ని విధాల అశక్తుణ్ణి. అందుకే ఏమీ చేయలేక ఇలా అఘోరిస్తూ కూర్చున్నాను అని తన అసహాయతను అసమర్థతను వ్యక్తం చేశాడు. అప్పుడు వ్యాస మహర్షి, రాజా, ఇప్పుడు ఎవరు ఎంత విచారించినా లాభం లేదు. సమయం మించిపోయింది. జరగాల్సింది జరిగి తీరుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. తప్పు నీదైనా నీ కొడుకులదైనా ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం తప్పదు. నేను చేయగలిగిందల్లా ఒక్కటే. ఈ భారత యుద్ధ గాథను నేనొక చరిత్రగా రచించి లోకానికి వెల్లడిస్తాను. కౌరవ పాండవుల కీర్తి భూమి మీద శాశ్వతంగా ఉండేలా చేస్తాను అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ధృతరాష్ట్రునికి కొంత మనశ్శాంతి కలిగింది. అంతటా వ్యాసుడు మళ్ళీ, మహారాజా, నీవు ఈ యుద్ధభూమిలో జరిగే యుద్ధాన్ని కళ్ళారా చూడదలిస్తే నీకు దృష్టి ప్రసాదిస్తాను అని అన్నాడు. పుట్టుకతోనే గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి తిరిగి కళ్ళు ఇవ్వగలిగిన దివ్యశక్తి వ్యాస మహర్షికి ఉన్నది. ఆ విషయం గ్రుడ్డిరాజుకు తెలుసు, కానీ ఇది ఆయనకు ఇష్టం లేదు. మహాత్మా, నీవు సర్వశక్తి సంపన్నుడవు. లోకం అంతా చీకటిగా ఉన్న నాకు నీవు చూపు ఇవ్వగలవు. అయితే నా కొడుకుల చావును కళ్ళారా నేను చూడలేను. ఘోరమైన యుద్ధ దృశ్యాలను చూసి భరించలేను. నన్ను ఇలాగే ఉండనివ్వు అని బదులు చెప్పాడు. ఒక్క క్షణం మళ్ళీ, మహర్షి, నీకు సమ్మతమైతే ఒకటి మాత్రం అనుగ్రహించు. యుద్ధంలో సంగతులన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలిసేట్లు చెయ్యి అని ప్రార్థించాడు. రాజా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సంజయుడికి వరం ఇస్తున్నాను. అతనికి దివ్య దృష్టి, యోగశక్తి ప్రసాదిస్తున్నాను. దానివల్ల సంజయునికి యుద్ధ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. రాత్రి కానీ పగలు కానీ యుద్ధం అంతా అతను చూడగలడు. అందరి మాటలు అతనికి వినిపిస్తాయి. అందరి మనస్సులలో ఉన్న అభిప్రాయాలు అతనికి తెలుస్తాయి. యుద్ధ భూమిలో తిరుగుతున్న శస్త్రాలు
అస్త్రాలు సంజయుణ్ణి తాకవు. యుద్ధభూమిలో తాను తిరుగుతున్న శస్త్రాలు అస్త్రాలు సంజయుణ్ణి తాకవు. అతనికి శ్రమ కానీ చావు కానీ ఉండవు. జరిగింది జరగబోయేది కూడా అతను తెలుసుకోగలుగుతాడు. దూరం నుంచి వినగలడు. ఆకాశంలో కూడా సంచరించగలడు. నా వర ప్రభావం వల్ల సంజయుడు రణరంగంలో అనుక్షణం ఏం జరుగుతున్నది తెలుసుకొని ఆ విషయాలన్నీ నీకు వివరించి చెప్తూ ఉంటాడు అన్నాడు వ్యాసుడు. వ్యాసుడిలా ధృతరాష్ట్రునికి చెప్పి దుఃఖించవద్దని బోధించి వెళ్ళిపోయాడు. ఆ మహర్షి వరప్రభావం వల్ల సంజయుడు భారత యుద్ధ విశేషాలు తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు గ్రుడ్డిరాజుకు వివరించి చెప్తూ వచ్చాడు. ఆ విధంగానే సంజయుడు యుద్ధంలో భీష్ముడు పడిపోయిన తరువాత ధృతరాష్ట్రునికి దగ్గరగా వెళ్ళి ఆ విచారకరమైన వార్త ఆయనకు వినిపించాడు. అది విని ధృతరాష్ట్రుడు గోడుగోడున దుఃఖించాడు. మహావీరుడు, శత్రువులు జయించ శక్యం కానివాడు అయిన భీష్ముడు రణభూమిలో ఎలా కూలిపోయింది వివరంగా చెప్పమని సంజయుణ్ణి కోరాడు. అసలు కౌరవులకు పాండవులకు యుద్ధం ఎలా మొదలైంది, ఎవరెవరు ఎలా యుద్ధం చేసింది అంతా వివరించమని అడిగాడు. అప్పుడు సంజయుడు భారత యుద్ధ గాథ మొదటి నుంచి చెప్పడం ప్రారంభించాడు. రథారూఢుడై యుద్ధభూమిలో నిలిచిన అర్జునుడు అంతులేని విషాదంలో మునిగిపోయి యుద్ధం చేయడానికి వైముఖ్యం చూపడం, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి గీతోపదేశం చేయడం సంజయుని కథనంలో భాగం. ధృతరాష్ట్రుడు ప్రశ్నించడంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. గీతలో వచ్చే పాత్రలు 4 ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు. అధ్యాయాలు 18. ప్రశ్నల రూపంలో ఉన్న ధృతరాష్ట్రుని పేర 1 శ్లోకం, సంజయుని పేర 41 శ్లోకాలు, అర్జునుడి పేర 84 శ్లోకాలు, శ్రీకృష్ణుని పేర 574 శ్లోకాలు, ఇలా మొత్తం 700 శ్లోకాలు. మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పిన గీతా సహితమగు మహాభారత యుద్ధ గాథను విన్నాడు. పిమ్మట వ్యాసమహర్షి తన శిష్యులకు చెప్పాడు. ఆ తరువాత వ్యాసుని శిష్యులలో ఒకడైన వైశంపాయనుడు పాండవుల ముని మనవడైన జనమేజయునికి వినిపించాడు. అటుపైన ఆ కథనే నైమిశారణ్యంలో పరమ పౌరాణికోత్తముడైన సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు.